గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు అనే వార్తను ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఖర్గేజీ మీరే ప్రధాని అభ్యర్థి, మమతా, కేజ్రీవాల్ ఇతర నేతల ప్రతిపాదన ఇండియా కూటమి భేటీలో వచ్చిన అంశాన్ని ఒక రెండో ప్రధానమైన వార్తగా ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇక సస్పెన్షన్ల పరంపర, మరో 49 మంది ఎంపీలపై వేటు, ఉత్తర కొరియాల పార్లమెంటు ఉందన్న విపక్షం, పార్లమెంటు జరుగుతున్న నిరసనకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఏడాదిన్నర కిందటే ముప్పు గుర్తింపు, దెబ్బతిన్న పియర్స్ వద్ద 2022లోనే బుడగలు, మేడిగడ్డ కుంగడం పైన 22లోనే గుర్తించిన సంబంధించిన ఒక వార్తను ఇందులో ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. కానీ తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఢిల్లీలో భవన నిర్మాణం, ఉమ్మడి ఆస్తుల విభజనపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అంశాలు, దానికి సంబంధించిన ఒక వార్తను కూడా హైలైట్ చేసింది. ఇక మళ్ళీ మాటల యుద్ధం, నేటి నుంచి శాసనసభ సమావేశాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సిద్ధమవుతున్న ప్రభుత్వం, తమకు పీపీటీకి అనుమతి ఇవ్వాలని కోరిన భారాస్ అని మరొక వార్త ఉన్నది. ఇక రేషన్ కార్డులు, ధరణి సమస్యలకు మీరున్న చోటే పరిష్కారం, త్వరలో విధి విధానాల రూపకల్పన, ప్రజావాణి అర్జీదారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ అనే వార్తను కూడా ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఏపీలో దారి తప్పిన పాలనను గాడిలో పెడదాం అని లోకేష్ సంబంధించిన ఇంటర్వ్యూతో కూడిన ఒక వార్తను కూడా హైలైట్ చేసిన మొదటి పేజీలో ఈనాడుగా వేలంలో కంగారులు, కోట్లు కొల్లగొట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్ళని క్రికెట్ సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇయర్ ప్యానల్లో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ మంత్రాంగం అనే వార్త ఉన్నది. ఒకరోజు పర్యటనలో విస్తృత భేటీలు అనే ఒక వార్త కూడా ఉన్నది. ఇక సిద్ధరామయ్యపై ఫేక్ వీడియో షేర్ చేసిన కేటీఆర్ అని ఒక వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేసి, ఇందులో చేతగాని హామీలు ఎందుకంటూ ఘాటుగా స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి, అబద్ధాలేవో నిజాలేవో తెలియట్లేదు, అందుకే ఎన్నికల్లో ఓడిపోయారని వ్యాఖ్య, కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ఓడామన్న కేటీఆర్ అనే వార్త కూడా ఇందులో ఉంది. హైదరాబాద్కు వచ్చేయండి, పార్లమెంటు సమావేశాల వేళ 16 మంది ఎంపీలను పిలిపించిన కేసీఆర్ అనే మరో వార్త కూడా ఇందులో ఉన్నది. రాష్ట్రంలో 4 కరోనా కేసులు, 402 మందికి పరీక్షలు, 4గురికి పాజిటివ్ అనే ఒక వార్త కూడా ఉన్నది. ఇక ఏపీలోనూ కరోనా కలకలమైన వార్త ఉంటే దీనికి సంబంధించిందే జెన్ 1 వైరస్తో ముప్పేమీ లేదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన, గమనించాల్సిన వేరియంట్గా గుర్తింపు అనే వార్తను కూడా అన్ని కలిపి ఒక దగ్గర ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసిందిగా. రోడ్ సేఫ్టీ అథారిటీకి అంజనీ కుమార్ అనే ఒక వార్త ఉన్నదిగా. పేదింటికి కొత్త రూపు, ప్రభుత్వ పరిశీలనలో 3 నమూనాలు అనే వార్త కూడా ఉన్నదిగా. గ్రామ సభలు ఇక ప్రజా సదస్సులు అనే మరో వార్త కూడా హైలైట్ చేసిన ఆంధ్రజ్యోతి పత్రికగా. శ్వేతపత్రాలకు వేలాయ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడించున్న ప్రభుత్వం అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏమేమి చెప్పాలనుకున్న వాటికి సంబంధించిన అంశాన్ని ఆంధ్రజ్యోతి కూడా హైలైట్ చేసింది. దీంతో పాటుగా అదనపు టీఎంసీ రద్దు చేద్దామని కాళేశ్వరం ప్రాజెక్టులో అదనపు టీఎంసీ సంబంధించిన వార్తను కూడా ఇందులో హైలైట్ చేసింది. ఇక 22న ఇండియా దేశవ్యాప్తంగా నిరసన, ఇండియా కూటమికి సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేసింది. మరో 49 మంది సస్పెన్షన్ సంబంధించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. ఇక 3 కోట్ల కిలోమీటర్ల నుంచి హెచ్డి వీడియో, లేజర్ టెక్నాలజీ ఉపయోగించి అరుదైన ఫీట్ సాధించిన నాసా అని మరొక వార్త కూడా ఉన్నది. ఇక స్టార్కు 24.75 కోట్లు, ఐపీఎల్ చరిత్రలో రికార్డు ధర అని క్రికెట్ సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి మొదటి పేజీ బాటంలో హైలైట్ చేసింది. ఇక సాక్షి దినపత్రికలో ఎప్పట్లాగానే 4-5 వార్తలను ఎయిర్ ప్యానల్లో హైలైట్ చేసింది. క్రికెట్ సంబంధించిన వార్త ఒకటి ఉన్నది, వేలానికి సంబంధించింది. ఇక ఐరన్ డోమ్పై హిజ్బుల్లా దాడిన ఒక వార్త, విపక్షాలు మళ్ళీ ఎక్కడైనా మొదటి సంబంధించిన వార్త, ఇండియా కూటమిలో లుకలుకలు ఉన్న వార్త, చైనాలో భూకంపానికి సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేసింది. ఇక వీటితో పాటుగా సభలో లెక్కాపత్రాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం అనే ఒక వార్త ఉన్నది. ఇక ఒకరోజు 4 కరోనా కేసులు ఒక వార్త కూడా ఉన్నది. గాంధీలో కోవిడ్ కేసులేమీ నమోదు కాలేదు, సూపరింటెండెంట్ రాజారావుకు సంబంధించిన వార్తను కూడా చెప్పింది. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు సీఎంకున్న అభ్యంతరాలు ఏమిటని రఘునందన్ రావు ఇచ్చిన ప్రస్తుతం వచ్చిన వార్తను కూడా హైలైట్ చేసింది. ఇక రాష్ట్ర అప్పు 6,85,760 కోట్లు, నేడు అసెంబ్లీలో సర్కారు వివరణ, బడ్జెట్ అంచనాలకు ఖర్చుకు మధ్య 20% పైగా తేడా, శ్వేతపత్రంలో వెల్లడించనున్న ప్రభుత్వం అనే ఒక వార్త కూడా ఇందులో ఉన్నదిగా. నీళ్లు కరెంటు పైన శ్వేతపత్రం అనే మరో వార్త కూడా ఇందులో హైలైట్ చేసింది. ఇక విద్యార్థుల ప్రతిభతోనే దేశ గౌరవం ఇనుమడిస్తుంది, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలా, పట్టుదలతో సాగాలని రాష్ట్రపతి హెచ్పిఎస్ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి
చేసిన వ్యాఖ్యలను కూడా ప్రధానమైన వార్తగా తీసుకున్నది సాక్షి పత్రిక. ఇక డీజీపీగా రవిగుప్తాకు పూర్తి స్థాయి బాధ్యతలు అనే ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా మంటలు రేపిన మాకు పార్లమెంట్ అనే మరో వార్త కూడా సాక్షి పత్రిక హైలైట్ చేసింది. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో రాష్ట్రంలో 4 కరోనా కేసులని ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా స్టార్కు జాక్పాట్ 24.75 కోట్లకు అని చెప్పి ఒక క్రికెట్ సంబంధించిన వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక దళితుల శ్మశానం కబ్జా, కాంగ్రెస్ నేత ఆక్రమణపై రోడెక్కిన ఇప్పటూరు దళితులనే ఒక వార్త కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఏసీబీ డీజీగా ఆనంద్ అని, ఎస్ఐబి డిఐజీగా సుమతి అనే మరో వార్త కూడా ఉంది. ఇక అద్వానికి స్వాగతం, జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభం, బీజేపీ వెటరన్స్ అద్వాని జోషిలకు అవమానం, ప్రారంభోత్సవానికి హాజరు కావద్దన్న ట్రస్టు, ఆలయ నిర్మాణానికి కారణమైన వారినే రావద్దంటారని పెద్ద ఎత్తున విమర్శలను వార్తను కూడా నమస్తే తెలంగాణ పత్రిక హైలైట్ చేసింది మొదటి పేజీలో. ఇక ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన అనే ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా కాంగ్రెస్ హామీలపై సిద్ధు వర్సెస్ కేటీఆర్ అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక 49 మంది ఎంపీలపై వేటు, ఉభయ సభల్లో కొనసాగుతున్న సస్పెన్షన్ల పరంపరని మరో వార్త కూడా హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా చిన్న చిన్న అంశాలు కూడా లోపల పేజీలకు ఇండికేషన్ ఇచ్చింది. పాలిటెక్నిక్లు అటానమస్ అనే మరో వార్త ఉన్నది. అమెరికాలో H1B వీసాల 2000 వార్త ఉన్నది. తెలంగాణ మరో 900 కోట్ల అప్పు, బాండ్ల విక్రయాల ద్వారా ఆర్బీఐ నుంచి రుణం అనే వార్తను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. వాటితో పాటుగా దిగుమతులే దిక్కు, తిండి కోసం దిక్కులు చూసే దుస్థితికి దేశం, అమాంతం పడిపోయిన చక్కెర ఉత్పత్తి, వచ్చే సంవత్సరం దిగుమతి పైన ఆధారం, ఇప్పటికే గోధుమ కందిపప్పు వంట నుండి దిగుమతి చేసుకుంటున్న భారత్ అని, నిరుడి కంటే 13% తగ్గిన బియ్యం సేకరణ అనే వార్తను కూడా ఆంధ్ర నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇక ఆర్థిక స్థితిపై పవర్ పాయింట్ అనే మరో వార్తను కూడా ఇందులో ఇచ్చింది. 6 నెలల్లో తేల్చండి మరొక వార్త ఇందులో ఉన్నది. జ్ఞానబాబ్పై జిల్లా కోర్టుకు అలహాబాద్ కోర్టు ఆదేశమైన వార్త కూడా ఇందులో ఉన్నాయి. ఇక 4 తెలుగు దినపత్రికల్లో ఆయా పత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన అంశాలు ఇవి.